కాకినాడలో ఈ నెల 8న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ ఎం వేణుగోపాల వర్మ పేర్కొన్నారు. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని వివిధ కంపెనీల్లో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయడానికి ఈ నెల 8న ఉదయం 9 గంటల నుంచి కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా జూలై 2024 నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎంవీజీ వర్మ తెలిపారు. ఆయన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రముఖ పరిశ్రమల నుంచి యాజమాన్యం ప్రతినిధులు, సిబ్బంది మేళాకు విచ్చేసి తమకు అవసరమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో వివిధ ట్రేడర్లలో శిక్షణ పూర్తి చేసుకుని ఎన్టీసీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లో హాజరు కావాలని ఆయన కోరారు. జిల్లాలో అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ అయిన కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఐటీఐ పాస్ అయిన విద్యార్థులకి ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా ద్వారా జూలై 8వ తారీఖున గవర్నమెంట్ ఐటీఐ కాకినాడ నందు ఇంటర్వ్యూస్ నిర్వహించబడుతున్నాయి. ఐటీఐ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి కూడా తన స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ అప్రెంటిస్ అన్నది మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అప్రెంటిస్ మేళా ద్వారా తన ఐటీఐస్లో చదువుకున్న కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ కోర్సెస్కి రిలేటెడ్ ఉన్న ఇండస్ట్రీస్లో తన ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ అప్రెంటిస్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేషనల్ అప్రెంటిస్ మేళా, ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా ద్వారా ప్రతి 3 నెలలకి ఒకసారి ఈ ఇండస్ట్రీస్లో ఉన్న వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అప్రెంటిస్కి సంబంధించిన వేకెన్సీస్ వాటిని అన్నిటిని కూడా ఈ పాస్ అవుట్ అయిన ఐటీఐ స్టూడెంట్స్ ద్వారా కూడా పూర్తిగా మేము అప్రెంటిస్ ఈ స్టూడెంట్స్కి ఇవ్వడానికి ఈ అప్రెంటిస్ మేళా అన్నదాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇప్పటి వరకు అప్రెంటిస్ పూర్తి చేయని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టరేట్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అదేవిధంగా ఆర్డీఎస్ఏ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము ఈ మేళా కండక్ట్ చేస్తున్నాం. దయచేసి ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. జూలై 8వ తారీఖున జరిగే ఈ అప్రెంటిస్ మేళాకి కాకినాడ జిల్లా మరియు అదేవిధంగా కోనసీమ జిల్లాలో ఉన్న 10 కంపెనీస్ నుంచి ప్రతినిధులు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి 2 కంపెనీలు వస్తున్నాయి. వారందరికీ కూడా ఒక 70 మంది అప్రెంటిసెస్ కావాలని చెప్పేసి ఈ రోజు వరకు మాకు సమాచారం అందించారు. ఆ సమాచారం ప్రకారం ఆ ప్రతినిధులందరూ కూడా సోమవారం అటెండ్ అవుతారు. మరి ఇప్పటివరకు అప్రెంటిస్ చేయని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు సోమవారం ఈ అప్రెంటిస్ మేళాకు వచ్చి మీరు అప్రెంటిస్ పొందడానికి, మీరు అప్రెంటిస్ ద్వారా మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆగస్టులో నిర్వహించే అడ్మిషన్స్ ఏదైతే ఉన్నాయో అడ్మిషన్స్ గవర్నమెంట్ ఐటీఐ అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐస్లో అడ్మిషన్స్ ఏదైతే ఉన్నాయో అది ఫస్ట్ ఫేజ్ అంతా కూడా కంప్లీట్ అయ్యడం జరిగింది. సెకండ్ ఫేజ్కి మేము అడ్మిషన్స్కి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాము. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఆఖరి తేదీ జూలై 24వ తారీఖున. జూలై 24వ తేదీ లోపల ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని దగ్గరలో గల ప్రైవేట్ ఐటీఐస్ ఆర్ గవర్నమెంట్ ఐటీఐస్లో ఆ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్టూడెంట్స్ తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నింటిని కూడా వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. వెరిఫికేషన్ చేయించుకున్న అభ్యర్థులు మాత్రమే కౌన్సిలింగ్కి అర్హులవుతారు. దయచేసి 4 పాయింట్స్లో మీరు ఈ ఐటీఐస్లో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. మొదటి పాయింట్ తీసుకుంటే కనుక ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండో పాయింట్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ అయిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ని దగ్గరలో గల గవర్నమెంట్ ఐటీఐ లేదా ప్రైవేట్ ఐటీఐస్లో సర్టిఫికెట్స్ని వెరిఫికేషన్ చేయించుకోవాలి. అదేవిధంగా మీరు ఏదైతే ఐటీఐకి మీరు ఆప్షన్ పెట్టుకున్నారో ఆ ఐటీఐస్ అయితే గవర్నమెంట్ ఐటీఐస్ అయితే కనుక ఈ నెల 27, 28 తారీఖుల్లోని, అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐస్కి మీరు ఆప్షన్ పెట్టుకుని ఉంటే కనుక జూలై 29 మరియు 30వ తారీఖున కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను.